హాయ్ అండి. ఈరోజు మనము డ్రై ఫ్రూట్ పౌడర్‌తో పూతరేకులు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత, ఒక అర కేజీ జీడిపప్పులు ఉంటాయండి. ఇలా ప్లెయిన్‌గా ఆయిల్ ఏమి వేయనక్కర్లేదు. ఇలా సిమ్‌లో 5 మినిట్స్ వేయించుకున్నానండి. ఇలా సిమ్‌లో వేయించుకుంటే లోపల వరకు వేగి ఇలాగా ఓపికగా వేయించుకోవాలండి. చాలా టేస్ట్ బావుంటుంది. మా చిన్నప్పుడైతే మంటలో జీడిపిక్కలు పలంగానే కాల్చేవారనమాట. అవి కొట్టుకుని అందులో జీడిపప్పులు తినేవాళ్ళము. ఆ టేస్ట్ ఎలాగుందో ఇలాగా సిమ్‌లో పెట్టుకుని దోరగా వేయించుకుంటే ఆ జీడిపప్పు టేస్ట్ కూడా అలాగే ఉందండి సేము. అలాగే బాదం పప్పులు కూడా అలా సిమ్‌లో పెట్టుకుని లోపల వరకు వేగేలాగా వేయించుకోవాలి. ఆ బాదం పప్పు వేగిందని ఎలా తెలుసుకోవాలంటే బాదము పప్పు పగులుతుందండి పైన తొక్క. అది అలా పగిలిందంటే మన బాదం పప్పులు వేగినట్టే. ఇలా పిస్తా పప్పులు కూడా లోపల వరకు వేగేలా సిమ్‌లో పెట్టుకుని వేయించుకున్నాను. ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు యాలకులు కూడా ఒక పలసండి ఆన్ ఆఫ్ చేసుకొని అవి పెట్టుకుంటే గింజలకు తొక్కలు ఇలా సెపరేట్ అవుతాయి. సెపరేట్ చేసుకొని యాలకుల్లో ఉన్న గింజలను వేసుకొని పంచదార వేసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకుని ఇలాచీ పొడి రెడీ చేసుకుని ఉంచుకుందాము. ఇప్పుడు బాదం పప్పులు వేసుకొని మిక్సీ పట్టుకుందాము. చల్లారిన తర్వాత మరీ మెత్తగా అక్కర్లేదు, అలా బరకగా మీడియంగా మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు పిస్తా పప్పులు కూడా అలాగే చూడండి, ఇలాగే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు బాదం పప్పులు ఈ పిస్తా పప్పులు టేస్ట్ ఫ్లేవరు చాలా బాగుంటుందండి. జీడిపప్పులు టేస్ట్ బాదం పప్పులు వేగినవి తిన్నా కూడా చాలా చాలా బాగుంటాయి. ఈ 200 గ్రామ్స్ ఉంటాయండి బాదం పప్పులు. పిస్తా పప్పులు జీడిపప్పుల కంటే కొంచెం తక్కువ. పిస్తా పప్పులు జీడిపప్పులు కొంచెం ఈక్వల్గా ఉన్నాయి. కొంచెం బాదం పప్పులు తక్కువ వేసుకొని మిక్సీ పట్టుకుని 3 బాదం పప్పుల పొడి, పిస్తా పప్పులు, జీడిపప్పు పొడి కలుపుకొని, ఇది 2 కేజీలు ఆర్గానిక్ బెల్లం పొడి అండి. మనము షాప్లో దొరుకుతుంది. ఇలా తీసుకొని ఆర్గానిక్ బెల్లం పొడిని ఈ పొడిలో డ్రై ఫ్రూట్ పౌడర్ని మూడింటిని బాగా కలుపుకోవాలి. మిక్సీ అయ్యేలాగా బాగా కలుపుకొని మనము మిక్సీ పట్టుకొని ఇలాచీ పొడి కూడా వేసుకుంటే మనం ఎంతో టేస్టీ మన డ్రై ఫ్రూట్ పౌడర్ రెడీ అయిపోతుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పాలలో వేసుకుని ఈ పాలు తాగవచ్చండి. చాలా చాలా బాగుంటుంది. వేరేగా పంచదార ఏమి కూడా కలపనక్కర్లేదు, ఆల్రెడీ బెల్లం వేసాం కాబట్టి. ఇలా పూతరేకులు రెడీ చేసుకోవడం కోసమని ఇలా బాక్సులు వేసుకొని ఉంచుకున్నాను. ఇవి 100 పూతరేకులండి తీసుకున్నాను. 100 పూతరేకులు అనుకోండి, మనం 2 వేసుకుంటే 50 పూతరేకులు అవుతాయి అన్నమాట అండి. నేను 200 పూతరేకులు తీసుకున్నానండి. మేము మొత్తము 180 పూతరేకులు చేసాము. మా పెద్ద అబ్బాయి యూఎస్ పార్సిల్ వేయడం కోసమని మేమందరం ఇలా ప్రిపేర్ చేసామండి. ప్రియమైన బంధువులు ఉండడం ఎంత ముఖ్యమో ప్రియమైన స్నేహితులు కూడా ఉండడం ముఖ్యమండి. మాకు చాలా ఫ్రెండ్స్లో చాలా దగ్గరగా ఆప్యాయతగా ఉంటారండి. మేమందరము కలిసి కబుర్లు చెప్పుకుంటూ చేసేసాము పూతరేకులు. మాకు అస్సలు చేసినట్టే మాకు అనిపించలేదండి. ఈ జీడిపప్పులు తినడం వల్ల మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుందంటే, నా ఆందోళన నిరాశను తగ్గిస్తుందంట. జీడిపప్పులో పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందంటండి. అలాగే బాదం పప్పులు కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పిస్తా పప్పులు ఆహారంలో చేర్చగల ఆరోగ్యకరమైన గింజల్లో ఒక రకం అంటండి. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుందంట, శక్తి పుష్కలంగా ఉంటుందండి. అలాగే బాదం పప్పులు కూడా చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, క్యాన్సర్ని తగ్గిస్తుంది, మెదడుకు నివారణకి అనేక డయాబెటీస్ ఉన్నవారు కూడా ఈ బాదం పప్పులు రోజుకి 4 తింటే చాలా మంచిదండి. పెద్దవాళ్ళ నుంచి చిన్న పిల్లల వరకు ఈ ప్రోటీన్ పౌడర్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ బాదం పప్పులు, జీడిపప్పులు, పిస్తా పప్పులు కూడా మనకి చాలా ఆరోగ్యానికి మంచిదండి. మేమందరము పూతరేకులను చేసేసామండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో టేస్టీ మన పూతరేకులు రెడీ అయిపోయినాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయండి ఈ పూతరేకులు.